బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సెంట్రల్ ఢిల్లీలోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్ రావుస్ అకాడమీలోకి వరద నీరు ముంచెత్తి ముగ్గురు విద్యార్థులు మరణించిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు నిరసనగా విద్యార్థి సంఘాల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. కోచింగ్ సెంటర్ ముందు, ఢిల్లీ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన కోచింగ్ సెంటర్ యజమాని, కోఆర్డినేటర్ను పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. కోచింగ్ సెంటర్ ఉన్న బిల్డింగ్ మేనేజ్మెంట్పై కూడా కేసు నమోదు జరిగింది. ఈ ఘటనకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి. ఏమన్నారు, గత శనివారం అంటే 2 రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి సెల్లార్లోకి, బేస్మెంట్లోకి భారీగా వర్షపు నీరు వెళ్లడంతో అదే సందర్భంలో అక్కడ లైబ్రరీలో చదువుకుంటున్న ఏది రావుస్ కోచింగ్ సెంటర్లో లైబ్రరీలో ఐఏఎస్ అకాడమీకి సంబంధించి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు అక్కడ లైబ్రరీలో ఉన్నారు. ఆ సందర్భంలో అంటే వారు తప్పించుకోవడానికి కూడా వీలు లేకుండా, అంటే బయటకు వెళ్ళాలన్నా లోపలికి వెళ్ళాలన్నా అక్కడ సెన్సార్ సిస్టమ్ ఉండడంతో, బయోమెట్రిక్ ఉండడంతో అక్కడ తప్పించుకోవడానికి, వారు బయటికి రావడానికి విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ అక్కడ ముగ్గురు చిక్కుకుపోవడం, వారికి ఈత రాకపోవడం, బయటికి పడేందుకు కూడా ప్రయత్నించినప్పటికీ కూడా ఆ నీటిలో మునిగిపోయి ఇద్దరు విద్యార్థులు, అంటే ఒకరు కేరళ, యూపీ, తెలంగాణకు చెందినవారు. అంటే తెలంగాణలో వృత్తిరీత్యా సోనీ తానియాకు సంబంధించిన తండ్రి విజయ్ కుమార్ సింగరేణిలో మేనేజర్గా పనిచేస్తున్నారు. వారు నేటివ్ ప్లేస్ బీహార్, కానీ ఇక్కడ ఉద్యోగరీత్యా ఇక్కడ రావడం వల్ల వారు తల్లిదండ్రులు తెలంగాణలో ఉంటున్నారు. తాను ఢిల్లీలో ఐఏఎస్ కోచింగ్కి సంబంధించి రావుస్ స్టడీ సర్కిల్లో విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. అయితే మొన్న శనివారం ఏదైతే కురిసిన భారీ వర్షానికి ఆ డౌన్లో ఉండడం వల్ల మెయిన్ రోడ్డుకు ఈ రావుస్ స్టడీ సర్కిల్ అనేది డౌన్లో ఉంటుంది. అందులోనూ ఆ సెల్లార్ కింద బేస్మెంట్ కింద మరో 2 ఫ్లోర్లు కూడా ఉన్నట్లుగా పోలీసులు చెప్తున్నారు. దానిలో భాగంగానే ఆ వాటర్ అంతా కూడా, అంటే గతంలో కూడా భారీగా వర్షం కురిసినప్పటికీ ఇక్కడ వాటర్ వెళ్లేందుకు వీలు లేక వాటర్ అంతా కూడా ఈ బేస్మెంట్లోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. వారు అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ముగ్గురు ఐఏఎస్కు ప్రిపేర్ అయ్యే విద్యార్థులైతే వారు మృత్యువాత పడ్డారు. వారి తల్లిదండ్రులు కూడా నిన్న ఆర్ఎంఎల్ హాస్పిటల్, అంటే మృతి చెందిన వారిని ఢిల్లీ పోలీసులు మృతదేహాలు పోస్ట్మార్టం నిమిత్తం ఆర్ఎంఎల్ రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్కి తరలించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పోస్ట్మార్టం నిర్వహించిన తర్వాత వారి తల్లిదండ్రులకు మృతదేహాలను అప్పగించారు. అయితే సరైన ప్రమాణాలు పాటించకుండా ఇష్టానుసారం ఈ కోచింగ్ సెంటర్లు నడుపుతున్నారనేది ప్రధానంగా విద్యార్థులు నిన్న వారి మృతికి సంతాపంగా తెలుపుతూ ఇటువంటి ఇన్స్టిట్యూట్లపైన చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా ఎవరైతే ఈ స్టడీ సర్కిల్లో విద్యను అభ్యసిస్తున్న వారు కానీ, ప్రజా సంఘాలకు సంబంధించిన వారికి మద్దతు తెలిపేందుకు వచ్చిన ప్రజా సంఘాల నాయకులు వీరందరూ కూడా ఇటు రావుస్ స్టడీ సర్కిల్ వద్ద, మరోవైపు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ఎదుట కూడా ధర్నా నిర్వహించారు. అటువంటి వారిని ఆందోళనకారులను అరెస్ట్ చేసి వారిని వేరే ప్రాంతానికి తరలించి అక్కడ విడిచిపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే ఈ నిర్వాహకులు ఉన్నారో, ఆ కోఆర్డినేటర్, ఆ బిల్డింగ్ ఓనర్, రావుస్ అకాడమీ ఓనర్, వీరి ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారిని ముగ్గురిని రిమాండ్కి తరలించారు. మరోవైపు ఇక్కడ ఎవరైతే ఎన్నో కళలతో వారు విద్యను అభ్యసించడానికి, ఐఏఎస్ అవ్వడానికి వాళ్ళు కోచింగ్ కోసం వచ్చారు, కానీ వారు అనంతలోకాలకు వెళ్ళిపోయారంటూ కూడా వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ విషాదకర ఘటన రాజకీయ రంగు పులుముకుంటుంది. మృతి చెందిన వారికి ఒక్కొక్కరికి ₹1 కోటి ఇవ్వాలనేది ఢిల్లీ బీజేపీ అధ్యక్షులు డిమాండ్ చేస్తున్నారు. ఇటు ఢిల్లీ ప్రభుత్వం సరైన ప్రమాణాలు పాటించకుండా బిల్డింగ్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం వల్ల ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయంటూ కూడా ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు అయితే ఆమ్ ఆద్మీ పార్టీ పైన ఆరోపణలు చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఎవరైతే అనేక కళలతో విద్యను అభ్యసించడానికి, అంటే ఇక్కడ ఓల్డ్ రాజేంద్ర నగర్, అంటే కరోల్ బాగ్ మెట్రో స్టేషన్ కి పక్కనే ఈ ఓల్డ్ రాజేంద్ర నగర్ ఉంటుంది. ఆ రోడ్లోని ఈ రావుస్ స్టడీ సర్కిల్ ఉంటుంది. అక్కడ ఇటువంటి విషాద ఘటన జరగడం, ఇటువంటి అనేకం ఉన్నాయి. అటువంటి వాటిపై చర్యలు తీసుకోవాలనేది అక్కడ విద్యను అభ్యసించే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అందరికీ న్యాయం చేయాలి, ఎవరైతే మృతి చెందారో వారికి న్యాయం చేయాలనేది కూడా వారందరూ ఒక డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. ఏమన్నారు? రైట్, థ్యాంక్ యూ శివ.